హాయ్ తెలుగు పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఆర్ జాబ్ ఇన్ఫో. గాయస్, మనకు ఆర్ఆర్సి వెస్ట్రన్ రైల్వే రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అఫీషియల్గా విడుదలైంది. ఇందులో మనకు టోటల్గా 5349 పోస్టులు ఉన్నాయి. 10th అండ్ ఐటీఐ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మనకు 21st Feb అయితే ఈ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మరియు 23rd March వరకు అయితే ఈ అప్లికేషన్ మనకు లాస్ట్ డేట్ ఉంది. అప్లై చేసుకోవడానికైతే ఈ టైం మధ్యలో మనం అప్లై చేసుకోవచ్చు. మనం డీటెయిల్స్లోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ గాయస్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయస్. మనము డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి మనకు ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కనిపిస్తున్నాయి. ఓపెనింగ్ డేట్ ఫర్ అప్లికేషన్ ఏమో 21st to 2026 అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 23rd 3 2026. అంటే మనం 21st Feb నుంచి 23rd March వరకు అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. గాయస్, మనం ఇక్కడ ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్టయితే అప్లికెంట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 15 years ఆఫ్ ఏజ్ అని ఉంది. అంటే మనం అప్లై చేసేటప్పుడు మన ఏజ్ 15 years ఎబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ మస్ట్ నాట్ హ్యావ్ అటైన్డ్ 24 years ఆఫ్ ఏజ్ ఆన్ 23rd March 2026 అని ఉంది. అంటే మనం క్లోజింగ్ డేట్ వరకు మన ఏజ్ 24 కన్నా ఎక్కువ ఉండద్దు. అంటే మనం 24 ఏజ్ ఉన్న వాళ్ళు, మినిమం 15 ఏజ్ అండ్ మ్యాక్సిమం 24 ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే +5 years రిలాక్సేషన్ ఉంది. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే +3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అయితే +10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే +10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. గాయస్, మనం ఇందులో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమో మనం 10th పాస్ అయితే చాలు, మనకు 10th సర్టిఫికేట్ ఉండాలి. అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనం సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనం మినిమం 10th చదివి ఉండాలి, మనకు దగ్గర 10th సర్టిఫికేట్ ఉండాలి. మనకు 10thలో 50% మార్క్స్ వచ్చి ఉండాలి, మినిమం 50% ఉండాలి. దాన్ని బట్టి మనకు వాళ్ళైతే సెలెక్షన్ జరుగుతుంది ఆ జాబ్కి. మనకి ఇందులో ఎటువంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. దెర్ విల్ బి నో రిటన్ టెస్ట్ ఆర్ వైవా అని ఉంది. అంటే ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు, ఎగ్జామ్ కూడా ఉండదు. జస్ట్ మన 10th మార్క్స్ని బట్టి వాళ్ళు మనకి సెలెక్ట్ చేస్తారు. ఇందులో మనం అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 100 rupees ఉంటుంది, నో రీఫండ్. అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి అయితే నో ఫీ, ఎలాంటి ఫీజు ఉండదు. పేమెంట్ మెథడ్ అయితే మనం ఆన్లైన్లో పే చేసుకోవాల్సి వస్తుంది. ఇందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అయితే సమ్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి. అండ్ దాంట్లోనే మనకు కొంచెం స్టైఫండ్ అనేది ఉంటుంది. ఇందులో మనకు వేరియస్ పోస్టులు అయితే ఉన్నాయి, లైక్ ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఇట్లా ప్లంబర్, చాలా పొజిషన్స్ అయితే ఉన్నాయి. మీకు ఏ పొజిషన్ అయితే కరెక్టో ఆ పొజిషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ అప్లికేషన్ మెథడ్ కాబట్టి మనము ఆర్ఆర్సి డబ్ల్యూఆర్ అఫీషియల్ వెబ్సైట్ ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్లోకి వెళ్ళి మనం ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వీఆర్ జాబ్ ఇన్ఫో.